ముందా రహస్యం ఏమిటో బయటికి కక్కు. నీ మెడ తెగిపోకుండా నువ్వు బతికుండాలంటే నువ్వు దాస్తున్న రహస్యమేంటో చెప్పు. లేదంటే నీ గతి ఏమవుతుందో నీకు బాగా తెలుసు. చెప్తాను. చెప్పు. రాణాగారు నా పుత్రుడు. ఏమిటి నువ్వన్నది? మళ్ళీ చెప్పు. రాణాగారు నా పుత్రుడు. వారి శరీరంలో నా రక్తం, ఒక వేశ్య రక్తం ఉంది. ఆ రాజమాత ఈ రహస్యాన్ని దాచిపెడుతున్నారు. ఆగిపోయావే, ఇలా సగంలో ఆపేయకు. రాణాగారు నీ పుత్రుడా? ఎలా ఎలా? రాణా ఇంద్రవదన్ సింగ్ డ్యూ, నీ శరీరంలో ఒక వేశ్య రక్తం, ఒక గజదొంగ రక్తం ఉందా? ఇంతకంటే చల్లటి వార్త మేము ఈ రోజు వరకు వినలేదు. ఈ రోజు ఇంతటి చల్లటి వార్త చెప్పినందుకు నిన్ను ప్రాణాలతో వెంటనే వదిలేయాలనుంది. కానీ నీ ప్రాణానికి బదులుగా నువ్వు మాకు ఎప్పుడూ విశ్వాసపాత్రుడిగా ఉండాలి. నువ్వు మా పెద్ద కోడలిని నమ్మితే ఏమైందో చూసావు. నువ్వు చంపకుండా వదిలేసిన నీ పిల్లోడే ఇప్పుడు నిన్ను చంపడానికి సిద్ధమయ్యాడు. నీ స్వేచ్ఛకి తాళం చెవి కేవలం మరి రాణాగారు మీ మాట నమ్మరు, నా మాట నమ్మరు. ఎవరి మాట వింటారన్నది నీకనవసరం. నువ్వు మాత్రం మా మాట వినాలి. నేను నీ ప్రాణాలు కాపాడుతాం, నిన్ను ఈ కారాగారం నుంచి విడిపిస్తాం. కానీ నువ్వు మా మాట వెనక తప్పదు. రాజమాత, పువ్వులు మిఠాయిలు తీసుకొచ్చాం. వాటిని లోపల పెట్టించండి. అన్నీ సవ్యంగా జరగాలి. రేపు పండగ చాలా ఘనంగా జరగాలి. రండి రాణి గాయత్రి, మీతో చెప్పాలనుకున్నాం. రేపు మకర సంక్రాంతి తెలుసు కదా. ఇక వసంత ఋతువు వచ్చేస్తుంది కనుక రాజు రాణి కలిసి తమ రాజ్యంలో పంటలు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. పంటలు బాగుండాలని. అన్నట్టు రేపు గాలిపటాలు కూడా ఎగరేస్తారు. అందరికన్నా ముందుగా గాలిపటం రాజుగారు ఎగరేస్తారు. ఇక రాణి చర్కీ పట్టుకోవాలి. భార్యాభర్తల బంధానికి ప్రతీక పతంగి. ఎగరడానికైనా బంధం అవసరమేనని గుర్తు చేస్తుంది. పోతే దారం గట్టిగా ఉండాలంతే. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ఒక రాజు ఒక రోజు కోసం తలారి పనికి సిద్ధమవుతున్నట్టుంది. ఏమైంది? మీరేదో దిగులుగా ఉన్నారు. రాజమాత, రేపటి నుంచి కొత్త ఋతువు వస్తుంది. ఆ ఋతువు రాగానే పాత ఋతువు వెళ్ళిపోతుంది. మీరు సర్దార్ గురించి అంటున్నారా? అవును రాజమాత. పండగ అనేది కుటుంబాన్ని దగ్గర చేయాలి, ప్రేమని పెంచాలి. కానీ రేపటి రోజు రాణా గారు తన మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో మాకు తెలుసు. ఆ వ్యక్తికి శిక్ష పడబోతోంది.
అన్నింటికంటే మించి ఆ వ్యక్తి ఒక పాపి. అతను చేసిన పాపానికి అతనికి శిక్ష పడింది. అది రేపే ఎందుకు కావాలి? అది మకర సంక్రాంతి నాడు. మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా మరణించేందుకు ఈ రోజునే ఎంచుకున్నారు. వారికి స్వచ్ఛంద మరణం అనే వరం లభించింది. వారు వేరొక రోజున ఎంచుకుని ఉండొచ్చు, కానీ వారు మకర సంక్రాంతినే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఆ రోజు శరీరాన్ని త్యజిస్తే ఆత్మకి కూడా మోక్షం ప్రాప్తిస్తుంది. జీవితం సర్దార్ని ఎప్పుడూ సరైన చోటికి సరైన సమయంలో చేర్చలేదు, కానీ మృత్యువు సరైన సమయానికి సరైన చోటుకి సరైన రోజున చేర్చింది. రహస్యం చేతికొచ్చేసింది. ఇప్పుడు చిటిక వెయ్యగానే సింహాసనము చేతిలోకొచ్చేస్తుంది. మా జీవితంలో ఉన్న అతి ముఖ్యమైన స్వప్నం సింహాసనం. సింహాసనం ఇది స్వర్ణంతో చేసిన కుర్చీయే కావచ్చు. ఛీ, ఏమిటి నీ జీవితం ఎలా ఉంది? నీకన్నిటికంటే పెద్ద స్వప్నం కేవలం ఒక కుర్చీయా? మా స్వప్నం ఏమిటంటే ప్రతీకారం, పగ, మా పరాభవానికి ప్రతీకారం. మరి మా గెలుపు సింహాసనం పొందడంలోనే ఉంది. నీ గెలుపు గురించి కాదు, శత్రువు ఓటమి గురించి ఆలోచించు. అర్థమైందా? మరి సింహాసనము? సింహాసనం మీద నువ్వు లోగడ కూడా కూర్చున్నావు. దిగక తప్పలేదు. పరిస్థితి ఎలా మారాలంటే మమ్మల్ని సింహాసనం నుంచి దించేవాడెవడు మిగిలుండకూడదు. రాణా గారు, రాజమాత, గాయత్రి అందరూ ఓడిపోయి నాశనం అయిపోయి ఒకరినొకరు ద్వేషించుకుని మా చేతి కీలు బొమ్మలు కావాలి. ఇక మేము మీ వాకీలు బొమ్మలతో ఆడుకుంటాం ఈ సింహాసనం మీద ఇలా కూర్చుని. మీరింతగా ఆలోచించొద్దు రాణి. మీరే స్వయంగా అన్నారు కదా, ఎక్కడేం జరిగినా ఆ విధాతే నిర్ణయిస్తాడు అని. అయితే మరి ఇది కూడా విధాత నిర్ణయమే అని భావించండి. కానీ రాజమాత, ఏంటి విషయం? రాజమాత, మీతో ఏకాంతంలో ఓ సంగతి చెప్పొచ్చా రాజమాత? ఆగండి రాణి. మీరేం చెప్పాలనుకున్నా రాణిగారి సమక్షంలోనే చెప్పండి. రాజమాత, నాతో పాటు రండి. ఆ సర్దార్ కారాగారంలో ఆ గాయత్రే కదూ తప్పించింది సింహాసనం నుంచి. ఆ గాయత్రిని లోకం నుంచి తప్పించాలి. సింహాసనం ఖచ్చితంగా నీదే. ఇక నీ పగ తీర్చుకో. పరాభవానికి ప్రతీకారం, ద్రోహానికి ప్రతీకారం, పోయిన పరువుకి ప్రతీకారం. రాణా గారు, గాయత్రి గారు, రాజమాత గారు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ అందరి పతనానికి ఆరంభం కాబోతోంది. సారీ. రండి రాజమాత. ఆ సర్దార్కు తాడేలా దొరికిందో తెలీదు. ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నాడు. అతన్ని కిందికి దించండి. నన్ను చావనివ్వండి. నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి. ఏకాంతం, విషయమేంటి సర్దార్? మరణించడానికి మరీ అంత తొందరపడుతున్నావెందుకు? ఉదయం దాకా వేచి ఉండలేవా? ఈ నాటకాలాపి సూటిగా నిజమేంటో చెప్పు.
రాజమాత, నేను నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అప్పుడే పుట్టిన కన్న కొడుకునే మంటల్లో పడేయడానికి సిద్ధపడ్డాను నేను. నాకంటే పాపాత్ముడు ఎవడుంటాడు? మేమిప్పుడు నీ పాప పుణ్యాల చిట్ట అడగడం లేదు. మేమడుగుతున్నది కేవలం ఒక్కటే, నువ్వు చనిపోవడానికి రేపటిదాకా ఎందుకు వేచి ఉండలేవు అని. ఈ జీవితంలో నేను ఎన్నో పాపాలు చేశాను. అందుకే మా అబ్బాయి పాపం చేయడం నాకు ఇష్టం లేదు. నేను రాణా గారిని పితృహత్యా పాపం నుంచి కాపాడాలనుకుంటున్నాను. బతికుండగా నా కన్న కొడుకు నేను ఎలాగూ ఉపయోగపడలేదు. ఇప్పుడు కనీసం చనిపోతూనైనా వారిని పితృహత్యా పాతకం నుంచి తప్పించాలనుకుంటున్నాను. రాజమాత గారు, నేను మిమ్మల్ని ప్రాణభిక్ష పెట్టమని కోరడం లేదు. మీరెప్పుడైనా ఎక్కడైనా నన్ను చంపేయండి, కానీ నా కన్న కొడుకు చేతిలో మరణించే పరిస్థితి నాకు తప్పించండి. మీరు కాస్త శాంతించండి రాజమాత. రాణి గాయత్రి, ఏంటి మీరు చేస్తున్న పని? తాగండి. ఇవన్నీ నాటకాలు గాయత్రి. మీరు జాలి పడేలా చేసి తన ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నాడు. బందిపోటు సర్దార్ ఎందరినో అవలీలగా చంపగలిగినవాడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడంలో విఫలమయ్యాడా? అలా జరిగే అవకాశమే లేదు. రాజమాత, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాణి గాయత్రి, ఏంటి మీరు చేస్తున్న పని? మీరు మీ భర్తని పితృహత్యా పాతకం నుంచి కాపాడుకోండి. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. నా మాట మన్నించండి. నా మాట మన్నించండి. పదండి. కారాగారం నీదే, నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ ఉరితాడు ఇక్కడే ఉంది. కావాలంటే మరోసారి ప్రయత్నించు సర్దార్, కానీ గుర్తుంచుకో, నిన్ను కాపాడడానికి ఈసారి ఎవ్వరూ రారు. పదండి రాణి గాయత్రి. రాజమాత, పదండి. రాణి గాయత్రి, నేను చెప్పేది రాణి గాయత్రి, ఒక్క మాట వినండి. రాణి గాయత్రి. రాజమాత, ఆ దుర్మార్గుడు నాటకాలు ఆడుతున్నాడు రాణి. లేదు రాజమాత. నాటకాలు వేసేవాళ్ళు తమ చేతిలో ఉరితాడు పట్టుకుని కేకలు పెడతారు, అంతేగాని మెళ్ళో ఉరితాడు బిగించుకోరు. మీ కళ్ళతో మీరే చూశారు కదా, తన మెళ్ళో ఉరితాడు బిగించుకోబోయారు. అతను ఆత్మహత్య చేసుకోబోయారు రాజమాత. ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాడు. చనిపోవడానికి అతను సిద్ధపడుతున్నాడు. కానీ రాణా గారి చేతిలో మాత్రం కాదు. మనం ఎలాగైనా రాణా గారు ఈ పాపం చేయకుండా చూసుకోవాలి. అయితే మీరు రాణా గారి ఈ పాపం చెయ్యకుండా ఎలా అడ్డుకుంటారు? వారికి నిజమేంటో చెప్పి కాలికి ముళ్ళు గుచ్చుకుంటుందని మీరు కత్తుల మీద నడుస్తానంటారా? ఒక తప్పుని సవరించడానికి మీరంతకంటే పెద్ద తప్పు చేస్తానంటారా? ఆ రహస్యం చెప్పదగ్గదే అయితే 35 ఏళ్లుగా మేము ఆ రహస్యాన్ని మా గుండెల్లో కాపాడుకొని ఎందుకున్నాం. ఏ రహస్యమైనా ఎప్పటికీ రహస్యంగా ఉండిపోదు రాజమాత. బహుశా ఈ రహస్యం బయటపడే సమయం వచ్చేసింది. కానీ ఏమవుతుందో ఆలోచిస్తే నా మనసు కూడా కంపిస్తోంది. కానీ నాకు రాణా గారి మీద నమ్మకం ఉంది. 35 ఏళ్ల క్రితం మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని రాణా గారు అర్థం చేసుకుంటారు. అలాగే ఆపండి, ఆపండి రాణి గాయత్రి. ఒకవేళ అలా జరగకపోతేనో? రాణా గారు తమ కుటుంబం అన్నా తమ రక్తం అన్నా ఎంతో గర్విస్తారు. కానీ ఇప్పుడు తమ శరీరంలో ప్రవహిస్తున్న రక్తం రాజుది కాదని, కేవలం ఒక బందిపోటు, ఒక వేసే రక్తం అని తెలిస్తే వారు కృంగిపోతారు. దాంతోపాటు మా కలలు కూడా చెదిరిపోతాయి. గత 35 ఏళ్లుగా అనుక్షణం చూసిన కలలవి. నీ ఒంటి కంటితోనే చూసుకో సర్దార్. మేము బంధాల్ని ఎలా విడదీస్తాము? నిన్నటిదాకా తల్లి కూతుళ్ళుగా ఉన్నవాళ్ళు ఈ రోజు మా దెబ్బకి మళ్ళీ అత్తా కోడళ్ళైపోయారు. ఎప్పుడీ చీలిక బాగా పెద్దదై నువ్వు తప్పించుకోవడానికి అది దారి తీస్తుంది. నేను గజ దొంగనే కావచ్చు. మీ రాచరికంలో ఉన్నంత దుర్మార్గం నేను 100 జన్మలెత్తినా నేర్చుకోలేను. మీరు ధన్యులండి.
నేను వెళ్ళి రాణా గారికి మొత్తం అంతా చెప్పేసేయాలి. పితృహత్యని మించిన పాపం ఇంకొకటి ఉండదు అంటారు. పండును బట్టి ఆ వృక్షం యొక్క నాణ్యత తెలుస్తుంది. వంశ గౌరవం ఆ వంశంలోని పిల్లల ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఇంత దిగజారిన పని చేసే ముందు మీరు మీ వంశం గురించి ఆలోచించలేదా? రాణగారు మేం కాదు, మనం ఆమీర్ కోట్లోని రాజవంశీకులం. ఆలోచించండి లక్ష్యరాజ్, ఇలా మన రాజకుటుంబం వారిలోనే ఎవరో ఒకరు ఆ ఆంగ్లేయులతో కలిసి ఈ రాజ్యాన్ని దోచుకుంటున్నారని ప్రజలకు తెలిసిందంటే ఇక వారికి మన రాజకుటుంబం మీద ఏ విధంగా నమ్మకం ఉంటుంది? మేం కేవలం ఆమీర్ కోట్కి రాజులమే కాదు, ఇక్కడ ప్రజలకి రక్షకులం, పాలకులం కూడా. ఇదే మేము సంపాదించుకున్న పేరు. ఇక మీరు చేసే నీచమైన పనుల వల్ల మేము మా పేరుని పాడు చేసుకోలేం. ఇలా మరోసారి ఆమీర్ కోట్కి ద్రోహం చేశారంటే మీరు మా తమ్ములని కూడా మేము మర్చిపోవాల్సి ఉంటుంది. రాణగారు, మమ్మల్ని క్షమించండి. మేం చేసింది తప్పే. రాణా గారు తమ వంశం గురించి, తమ తండ్రి గురించి చాలా గర్వపడుతుంటారు. ఇప్పుడు ఈ రహస్యం తెలిసిపోతే తనది రాజుల రక్తం కాదని, ఒక గజ దొంగదని, ఒక వేశ్యదని తెలిస్తే వారు పూర్తిగా కుమిలిపోతారు. నేను సంకల్పం చేసుకున్నానమ్మా. నేను రాణిగా నా కర్తవ్యం పాటిస్తానని, ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతానని. ఇప్పుడు నా భర్త వల్ల ఓ మహాపాపం జరగబోతోంది. కానీ నా సంకల్పం వల్ల నేను వారిని ఆపలేకపోతున్నాను. వారి వల్ల ఈ పాపం జరిగితే ఇక వారికి జీవితంలో ఎప్పటికీ ముక్తి లభించదు. ఒక్క నా భర్తకే కాదు, వంశంలో రాబోయే తరాలకి కూడా లభించదమ్మా. ఇప్పుడు దారి తెన్ను తెలియడం లేదు. ఇకపై నేనేం చేయాలో అర్థం కావడం లేదు తల్లి. నేను రాణా గారికి నిజం చెప్పానంటే వారు కృంగిపోతారు. లేదా నేను ఈ రహస్యాన్ని దాచిపెడితే వారి వల్ల మహాపాపం జరుగుతుంది. నీ మీద నా నమ్మకం సన్నగిల్లుతుంది. అమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పాలి. ఎలా నా భర్తని, అలాగే నా కుటుంబాన్ని, ఆమీర్ కోటని చెదిరిపోకుండా కాపాడుకోవాలి? జవాబివ్వమ్మా. పెదరాణి అమ్మా, మీరు కన్నీళ్లు ఆపుకుంటే మీలో ఉన్న దుఃఖం ఇంకో దారిన బయటకు వస్తుంది. విషాదంతో కూడిన నవ్వై రావచ్చు, లేదా అది మనసుని పిండేయొచ్చు. మాకు మీ దుఃఖమే కాదు, మీ ఆరాటము తెలుసు. రాణాగారే స్వయంగా సర్దార్ని తమ చేతులతో అంతం చేస్తారని విన్నప్పటి నుంచి మేం బాగా తల్లడిల్లిపోతున్నాం. మాకు అనిపించింది ఇలా రాణాగారు సర్దార్ని స్వయంగా చంపడం తగదని. సర్దార్ తప్పు చేశాడు, అందుకు శిక్ష అనుభవిస్తాడు.
మరి పితృహత్య మాట పెద్దరాణి అమ్మకి ఈ రహస్యం తెలిసిపోయిందా?